పూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. కూటమి తరపున సభాపతి నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. గవర్నర్తో నాదెండ్ల, అచ్చెన్నాయుడు, పురంధరేశ్వరి భేటీ అయ్యారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు లేఖ అందించారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖ అందించిన నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి తరపున సభాపతి నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. గవర్నర్తో నాదెండ్ల, అచ్చెన్నాయుడు, పురంధరేశ్వరి భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, సభాపతి నాయకుడిగా చంద్రబాబుని ఎన్నుకోవడం, తదుపరి గవర్నర్తో నాదెండ్ల, అచ్చెన్నాయుడు పలువురు నేతలు వెళ్లి కలిసినట్లుగా తెలుస్తోంది. లేఖ సమర్పించినట్లుగాను వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే కూటమి తరపు సభాపతి నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రంగా ఎన్నికయ్యారు. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు కూడా చర్యలు ముమ్మరం అయ్యాయని చెప్పుకోవచ్చు. గవర్నర్తో నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి భేటీ అయ్యారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు కూడా లేఖ అందించారు. 164 మంది ఎమ్మెల్యేలు మద్దతుతో ఉందని లేఖ అందించి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం కూడా జరిగింది జ్యోతి. అయితే ప్రధానంగా ఇవాళ విజయవాడలో శాసన సభాపతి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవడం జరిగింది. అయితే దీనిపైన పూర్తిగా ఈ రోజు గవర్నర్ కు లేఖ కూడా అందించడం జరిగింది. లేఖలో నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి భేటీ అయ్యి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం కూడా అందించి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఫార్మాలిటీస్ ఎప్పుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రంగా సభాపతి అధ్యక్షుడిగా, శాసనసభ సభాపతి అధ్యక్షుడిగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక గవర్నర్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దీంతో వెంటనే రేపు ఏదైతే రేపు 11:27 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చాయని చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.